జనహృదయ విజేతకి జన్మదిన శుభాకాంక్షలు. భావి ఆంధ్రప్రదేశ్ ఆశా జ్యోతి, యూత్ ఐకాన్, యంగ్ డైనమిక్ లీడర్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఐటీ మరియు విద్యాశాఖ మార్చులు శ్రీ నారా లోకేష్ గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు. మీరు ఆయుర ఆరోగ్యాలతో నిండు నూరేళ్లు వర్ధిల్లాలని, భవిష్యత్తులో మీరు మరెన్నో ఉన్నత శిఖరాలు అధిరోహించాలని మనసారా కోరుకుంటూ మీ పోతినేని శ్రీనివాసరావు, పిఎస్ఆర్ మండల తెలుగు యువత మాజీ అధ్యక్షులు, మద్దిపాడు మండలం, ప్రకాశం జిల్లా. నమస్తే, పీనే న్యూస్కు స్వాగతం. విద్యకు తమ ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తుందని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్ డోలా శ్రీ బాలాజీ వీరాంజనేయ స్వామి అన్నారు. నగరంలో 6,15,00,000 వ్యయంతో నిర్మిస్తున్న ఎస్సీ బాలికల నూతన వసతి గృహానికి ఆయన శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో ఒంగోలు పార్లమెంట్ సభ్యులు మాగుంట శ్రీనివాసరెడ్డి, ఒంగోలు ఎమ్మెల్యే దామచల జనార్దన్, జిల్లా కలెక్టర్ తమీం అన్సారియా, నగర మేయర్ గంగాడు సుజాత పాల్గొన్నారు. ఈ సందర్భంగా శంకుస్థాపన పూజా కార్యక్రమాన్ని నిర్వహించి శిలాఫలకాన్ని ఆవిష్కరించారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ ఒంగోలు నగరంలో 30 కోట్ల రూపాయల వ్యయంతో విద్యార్థుల కోసం వసతి గృహాలు నిర్మిస్తున్నామన్నారు. ఇందులో భాగంగా ప్రస్తుతం బాలికల వసతి గృహాన్ని 6 కోట్ల రూపాయల వ్యయంతో నిర్మిస్తున్నామన్నారు. రాష్ట్రంలోని వసతి గృహాలకు 143 కోట్ల రూపాయల వ్యయంతో మరమ్మతులు చేస్తున్నామన్నారు. ఒంగోలు పార్లమెంట్ సభ్యులు మాగుంట శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ ప్రభుత్వం సంక్షేమ కార్యక్రమాలకు పెద్ద వేట వేస్తుందన్నారు. జిల్లాలోనే కాకుండా రాష్ట్రంలో కూడా నూతన హాస్టల్స్ నిర్మాణం చేపడుతుందన్నారు. ఒంగోలు ఎమ్మెల్యే దామచర్ల మాట్లాడుతూ ఈ వసతి గృహంలో 600 మంది విద్యార్థులకు వసతి కల్పించడం జరుగుతుందన్నారు. 1 సంవత్సరంలోగా నిర్మాణం పూర్తి చేయడానికి చర్యలు తీసుకుంటామన్నారు. ఇక్కడ వాళ్ళకి అకామిడేట్ చేసే విధంగా ఈరోజు ఈ బిల్డింగ్ కన్స్ట్రక్షన్ చేయడం జరుగుతుందని చెప్పి కూడా మేము తెలియజేస్తా ఉన్నాం. దీనికి మన మంత్రి గారు స్వామి గారు, అదేవిధంగా మన ఎంపీ గారు శ్రీనివాసరెడ్డి గారు, మన మేయర్ గారు, కలెక్టర్ గారు అందరం కూడా వచ్చి ఈరోజు శంకుస్థాపన చేసాం. చాలా సంతోషమైన విషయం. అదేవిధంగా ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎవరైతే ఈరోజు సాంఘిక సంక్షేమంలో మన జిల్లా మంత్రిగా మన స్వామి గారు ఉన్నారు కాబట్టి అన్ని హాస్టల్స్ కానీ స్కూల్స్ కానీ ఏదైతే ఉన్నాయో అన్నీ కూడా ఆధునీకరణ చేస్తున్నాం. ఏ అయితే ప్రాబ్లమ్స్ తోటి ఇదివరకు ఉన్నాయో ఈ మెస్లు కానీ లేకపోతే అక్కడ ఉండే ఫెసిలిటీస్ కానీ ఇవన్నీ కూడా సీరియస్గా తీసుకుంటున్నాం. ఫుడ్ కరెక్ట్గా పెట్టాలని చెప్పేసి కూడా దాని మీద పోయినసారి కూడా మేమంతా కూడా పోయి చెక్ చేయడం కూడా జరిగింది. అదేవిధంగా బాయ్స్ హాస్టల్ కూడా ప్లేస్ చూస్తూ ఉన్నారు. దాన్ని కూడా శాంక్షన్ చేస్తే మొత్తం కూడా ఒక దగ్గర పెట్టామంటే అన్ని స్కూల్స్కి ఇబ్బంది లేకుండా ఎవరైతే పేద విద్యార్థులు ఈరోజు ఎస్సీ ఎస్టీ కానీ వీళ్ళందరూ కూడా ఉండే విధంగా వాళ్ళకి అన్ని సౌకర్యాలు ఉండే విధంగా వాళ్ళు భవిష్యత్తులో చదువుకొని ఒక మంచి మార్గంలో వచ్చే విధంగా ఈరోజు ప్రభుత్వం ఇవన్నీ కూడా చేయటం జరుగుతుందని చెప్పి మేము తెలియజేస్తూ ఉన్నాం. కాబట్టి కన్స్ట్రక్షన్ కూడా ఎక్కడా కూడా కాంప్రమైజ్ అవ్వకుండా మేము కూడా అప్పుడప్పుడు వస్తాం. ఖచ్చితంగా అన్నీ బాగుండేటట్టుగా 10 కాలాలు ఇబ్బంది లేకుండా ఉండేటట్టుగా దాన్ని కూడా ప్రికాషన్స్ తీసుకునే విధంగా మేము కూడా వచ్చి చెక్ చేసి బాగా నీట్గా చేసే విధంగా చర్యలు తీసుకుంటామని చెప్పి కూడా ఈ సందర్భంగా మేము అందరం కూడా తెలియజేస్తూ దీని విషయంలో కూడా నేను కూడా ప్రత్యేకంగా దృష్టి పెట్టామని చెప్పి చెప్తున్నారు. మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తూ మా ప్రభుత్వం పేదల పట్ల చాలా సానుకూలంగా ముందుకెళ్తూ ఉంది. ఈరోజు విద్యకు కూడా ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నాం. ఇక్కడ 2 హాస్టల్స్ 500 మంది పిల్లలకి 6,15,00,000 రూపాయలతో ఈరోజు శంకుస్థాపన చేయడం చాలా సంతోషం. ఇదే కాకుండా బాయ్స్ హాస్టల్ కూడా 2 హాస్టల్స్కి సైట్ ఎక్స్చేంజ్ తూర్పుపాలెంలో ఉన్నటువంటి సైటు దూరం అవుతుంది అన్ని స్కూల్స్కి అని చెప్పేసి మన శాసనసభ్యులు జనార్దన్ గారితో మాట్లాడితే ఈ స్కూల్ దగ్గరలోనే స్థలాన్ని సైట్ ఎక్స్చేంజ్ కింద ఇవ్వడానికి కూడా వారు కూడా అంగీకరించారు. దానికి సంబంధించినటువంటి ప్రతిపాదన కూడా సిద్ధమవుతుంది. ఇక్కడే కాకుండా పాలిటెక్నిక్ కాలేజీలో పోస్ట్ మెట్రిక్ హాస్టల్స్, అదేవిధంగా పీవీఆర్ఎస్ అంజీ రోడ్లో పోస్ట్ మెట్రిక్ హాస్టల్, తర్వాత సక్కుబాయమ్మ డిగ్రీ కాలేజ్ ఉన్నటువంటి గర్ల్స్ హాస్టల్ పైన కూడా ఇంకొక 5 కోట్ల రూపాయలతో మంజూరు అయ్యి ఉన్నాయి. ఇవన్నీ కూడా చూస్తే దాదాపుగా 30 కోట్ల రూపాయలతోటి ఈ ఒంగోలు నగరంలో పోస్ట్ మెట్రిక్, ప్రీ మెట్రిక్ పిల్లలందరికీ కూడా ఒకే హాస్టల్స్ ఏర్పాటు చేస్తున్నాం. హాస్టల్స్ కూడా 1-2 ఆడపిల్లలు కలిపి ఒకే చోట పెట్టే ఉద్దేశం ఏంటంటే సెక్యూరిటీ ప్రధాన లక్ష్యంగా తీసుకుంటున్నాం. వాళ్ళ యొక్క ఆరోగ్యం పట్ల, సెక్యూరిటీ పట్ల శ్రద్ధ తీసుకున్నాం. ఈ సంవత్సరం
సెక్యూరిటీ అండ్ శానిటేషన్ కూడా మెకనైజేషను అండ్ సీసీ కెమెరా సిస్టంలోకి వెళ్తా ఉన్నాం. ఎన్నడూ లేని విధంగా పోస్ట్ మెట్రిక్ విద్యార్థులు కూడా కార్పెట్లు, బెడ్షీట్లు, టవల్స్ కూడా ఈ సంవత్సరం డిస్ట్రిబ్యూట్ చేయడం జరిగింది. మెస్ బిల్స్ కూడా ఎప్పటి నుంచో పెండింగ్ ఉన్నాయి. గత ప్రభుత్వాల్లో సగం బడ్జెట్ కూడా కేటాయించక పెండింగ్లో పెట్టి ఆ ట్యూషన్ ఫీజులు ఇవన్నీ కూడా ఇబ్బందులు పెడితే మొన్న సంక్రాంతికి ముఖ్యమంత్రి గారి ఆదేశాల మేరకు నిధులు రిలీజ్ చేయడం జరిగింది. అదేవిధంగా హాస్టల్ బిల్స్ కూడా క్లియర్ చేయడం జరుగుతుంది. ఈ రోజున తీసుకున్నట్లయితే సామాజిక భద్రతకి, అదేవిధంగా విద్యకి, ముఖ్యంగా గురుకుల పాఠశాలలు, వసతి గృహాల మీద ప్రత్యేక శ్రద్ధ పెట్టినటువంటి ఎన్టీ రామారావు గారి యొక్క ఆలోచనలకు అనుగుణంగా మా ప్రభుత్వం ముందుకు పోతుందని తెలియజేసుకుంటూ శాసనసభ్యులు అదే గారు కూడా చెప్పడం జరిగింది. త్వరగా బిల్డింగ్ని హ్యాండ్ ఓవర్ చేస్తే పిల్లలు అంత తొందరగా దగ్గరలో ఉన్న శాఖ వారి ఆధ్వర్యంలో ఇవాళ ప్రభుత్వ బాలికల వసతి గృహాలు 1-2 శంకుస్థాపన చేసుకోవడం అనేది చాలా సంతోషకరమైన విషయం. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మన రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మార్చులు పెద్దలు శ్రీ బాలా వీరాంజనేయ స్వాముల వారు కూడా రావటం, అదేవిధంగా స్థానిక శాసనసభ్యులు దామచల జనార్దన్ గారు కూడా 500 మంది గర్ల్స్ స్టూడెంట్స్ ఉండే దానికి వసతి అనేది 6,15,00,000 రూపాయలతో బ్రహ్మాండంగా ఇక్కడ బిల్డింగ్ నిర్మాణం జరుగుతున్నది. అదేవిధంగా మంత్రి గారు చెప్పినట్టుగా కూడా ఇంకా బాయ్స్ హాస్టల్ అనేది కూడా నిర్మాణం చేయాలనేది గౌరవ శాసనసభ్యులు జనార్దన్ గారి కోరిక. కాబట్టి ఇవన్నీ కూడా ఈ ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్న రహదారి భద్రతా నియమాలు పాటించడం మనందరి బాధ్యత అని రాష్ట్ర సాంఘిక శాఖ మంత్రి డాక్టర్ డోలా శ్రీ బాలవీరాంజనేయ స్వామి అన్నారు. 36వ రహదారి భద్రతా మాసోత్సవాల భాగంగా ఒంగోలులోని కళాశాల విద్యార్థులతో నిర్వహించిన వాక్థాన్ను ఆయన జెండా ఊపి ప్రారంభించారు. జిల్లా పోలీసు కార్యాలయం వద్ద ప్రారంభమైన ఈ వాక్థాన్ పట్టణ పురవీధుల గుండా చర్చ్ సెంటర్ వరకు సాగింది. ఈ వాక్థాన్లో ఒంగోలు పార్లమెంట్ సభ్యులు మాగుంట శ్రీనివాసరెడ్డి, ఒంగోలు ఎమ్మెల్యే దామచల జనార్దన్, జిల్లా కలెక్టర్ శ్రీమతి ఏ తమీం అన్సారియా, జిల్లా ఎస్పీ ఆర్ దామోదర్, డిటిసి సుశీల పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి స్వామి మాట్లాడుతూ మన భద్రత కోసం ఏర్పాటు చేసిన నియమాలను మనందరం పాటించాలన్నారు. నిబంధనల మేరకు మాత్రమే వాహనాల్లో ప్రయాణించాలన్నారు. ద్విచక్ర వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ వాడాలన్నారు. ఎంపీ మాగుంట మాట్లాడుతూ రహదారి ప్రమాదాల్లో గాయపడిన వారికి తక్షణం ఆసుపత్రికి తరలించి చికిత్స అందించాలన్నారు. రహదారి ప్రమాద బాధితులను ఆసుపత్రికి తరలించిన వారికి కేంద్ర ప్రభుత్వం ప్రోత్సాహకాలను కూడా అందజేస్తుందన్నారు. జిల్లా కలెక్టర్ తమీం అన్సారియా మాట్లాడుతూ ఈ నెల రోజుల పాటు వివిధ కార్యక్రమాల ద్వారా ప్రజలకు రహదారి భద్రతపై అవగాహన కల్పించడం జరుగుతుందన్నారు. జిల్లా ఎస్పీ దామోదర్ మాట్లాడుతూ రహదారి భద్రతా నిబంధనలు తప్పనిసరిగా పాటించాలని, హెల్మెట్ వినియోగం తప్పనిసరి అన్నారు. మార్చి చేయడం జరిగింది. ఈ సందర్భంగా ప్రజలకి విజ్ఞప్తి ఏంటంటే ప్రాణాలు చాలా విలువైనవి. రోడ్డు భద్రతకి ప్రభుత్వం కానీ చాలా పెద్దపీట వేస్తూ ఉంది. ఈ ప్రాణ రక్షణ కోసం ప్రజలు కూడా తమ ముందు సహకారం అందించాలి. అదేవిధంగా బైక్ మీద వెళ్ళేటప్పుడు కంపల్సరీగా హెల్మెట్ పెట్టుకోవాలి. అదేవిధంగా బైక్ మీద కెపాసిటీ మించి 3 కూడా ఎక్కకూడదు. ఆటోలు ఇటువంటి వాటిలో కూడా నిర్దేశించినంత వరకే ప్రయాణికులు ఎక్కాలి. తాగి వాహనాలు నడపకూడదు. అదేవిధంగా రోడ్డు దాటేటప్పుడు కానీ పోలీసుల యొక్క సూచనల ప్రకారం మనం పాటించాల్సిన అవసరం ఉంది. ఎవరైనా వాహనదారులు నిద్ర వచ్చినట్టయితే రోడ్డు పక్కన వెహికల్స్ ఆపుకొని చేసుకోవాలి. అదేవిధంగా ఈ మధ్య సంఘటన చూస్తూ ఉంటే నిన్న మా కొండేపులో కూడా 3 తాగి ఎదురుకు వచ్చిన ట్రాక్టర్తో ఢీకొనడంతో అక్కడికక్కడ 2 మరణించడం జరిగింది. ఇంకొకళ్ళు చాలా సీరియస్గా ఉన్నారు. దీనికి కారణం కూడా మా ఆల్కహాల్ సేవించి వెహికల్స్ నడపటం, రోడ్డు నియమాలు పాటించకపోవటం, కుటుంబం వచ్చేసరికి యజమాని లేకపోవటం, ఆ కుటుంబంలో మిగిలిపోయినటువంటి పరిస్థితి చాలా అగమ్యగోచరంగా తయారవుతుంది. దీనికోసం చిన్న జాగ్రత్తలు పాటించి ప్రభుత్వం నిర్దేశించినటువంటి వాటి ప్రతి ప్రాణాలను కాపాడుకోవాలి. కుటుంబంతో సంతోషంగా ఆనందంగా ఉండాలి. దీనికోసం మనకు ఏదైతే ఈ రోడ్డు
సేఫ్టీ మెజర్స్ ఉన్నాయో వాటన్నిటి కూడా తీసుకోవాలని చెప్పి కోరుకుంటూ మన ప్రభుత్వం 6వ భద్రతా వారోత్సవాల్లో ఒంగోలు నెల పూర్తిగా కూడా ఈ సేఫ్టీ వీక్ అనేదాన్ని సెంట్రల్ గవర్నమెంట్ వారు ఆదేశాలతో రాష్ట్ర ప్రభుత్వం వారు ఆచరణలోకి తీసుకొచ్చి ఈరోజు ఒంగోలు పట్టణంలో మంత్రి గారు స్వామి గారు ఉన్నారు, స్థానిక శాసనసభ్యులు జనార్దన్ రావు గారు ఉన్నారు, కలెక్టర్ గారు తమీం అన్సారియా గారు ఉన్నారు, ఎస్పీ గారు దామోదర్ గారు ఉన్నారు. ఇక అధికారులు మా ప్రజాప్రతినిధులు అందరూ కూడా ఈ భద్రత ఏమిటనేది ప్రజలకి వివరించే విధంగా కూడా ఈ వారోత్సవ పాదయాత్రలాగా దీనిని కూడా ఒక యాత్ర జరుపుకుంటూ హెల్మెట్ వాడకం ఏమిటనేది కూడా ఒక వివరణ అనేది తెలిపేదాని కొరకే ఈ కార్యక్రమాన్ని ఒక నెల రోజులుగా సాగించే దాని కొరకు ముందుకు వెళ్తున్నాం. శ్రద్ధ వహించండి, భద్రత అనేది పాటించండి. చాలా యాక్సిడెంట్స్ అనేది జరగడం అనేది మనం పరిపాటిగా కూడా చూస్తుంటాం. అందుకు కొత్తగా కేంద్ర మంత్రి గారు ఉంటుంది హెల్మెట్ పెట్టుకోవాలి. ముగ్గురు అనేది ప్రయాణికులు అనేది కూడా 2 వీలర్లో లేకుండా ఆటోలో కూడా ఎక్కువ మంది ప్రయాణం చేయడం చూసాం. చిన్నపిల్లల స్కూల్ చిల్డ్రన్ కూడా తీసుకెళ్ళి వారికి కూడా ఇవన్నీ ఒక మార్గాలు అనేది కూడా నియమించే దాని కొరకు మరి ఆర్టీఓ డిపార్ట్మెంట్ వారు ఉన్నారు ఇక్కడ. వారు కూడా అందరూ అంటే పోలీస్ డిపార్ట్మెంటే ఎక్కువగా కూడా దీంట్లో శ్రద్ధ వహించవలసిన ఉన్నదనేది కూడా తెలుపుకుంటూ అందరికీ థ్యాంక్స్, ధన్యవాదాలు. అందరికీ నమస్కారాలు. 36th నేషనల్ సేఫ్టీ మంత్ మన జనవరి 15 నుంచి ఫిబ్రవరి 16 వరకు నేషనల్ అదేవిధంగా స్టేట్ గవర్నమెంట్ అందరూ కూడా ఒక అవగాహన కోసం ఈరోజు ఈ కార్యక్రమం ఏర్పాటు చేశారు. దీనికి మన మంత్రి గారు స్వామి గారు, మన ఎంపీ గారు శ్రీనివాస్ రెడ్డి గారు, మన కలెక్టర్ గారు, ఎస్పీ గారు, మన డిటిసి సుశీల గారు అందరం కూడా ప్రజల సేఫ్టీ కోసం ఈరోజు జరుగుతున్న పరిణామాలు ఎక్కువ కూడా యాక్సిడెంట్స్ జరుగుతున్నాయి అంటే మనం తీసుకోకుండా జాగ్రత్తలు తీసుకోలేకపోవటమే ఇవన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి. ఈరోజు డ్రింక్ అండ్ డ్రైవ్ కొంతమంది చేసి యాక్సిడెంట్లు అయ్యి ఈరోజు చాలా ఇబ్బందులు పడుతున్నారు. ఒకటి ఏదైనా కూడా రోడ్ సేఫ్టీ కోసం జిల్లా యంత్రాంగం కూడా తగిన చర్యలు తీసుకుంటున్నాము. ఈ సందర్భంగా ప్రజలు అందరినీ కూడా ఏదైతే రోడ్ సేఫ్టీ మెషర్స్ ఉన్నాయో మీరు అందరూ కూడా పాటించాలని కోరుతున్నాను. థ్యాంక్ యూ. రహదారి భద్రత క్యాంపెయిన్లో భాగంగా ఈరోజు మనం వాక్తాన్ని ప్రారంభించుకోవడం జరిగింది. రోడ్ల మీద వెళ్తున్నప్పుడు 2 వీలర్స్ 4 వీలర్స్ ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ముఖ్యంగా హెల్మెట్ ధరించాలి. ప్రతి ఒక్కరు కూడా హెల్మెట్ ధరిస్తే ప్రాణాలు కాపాడుకోవచ్చు అన్నటువంటి ఒక సందేశాన్ని ప్రజలకు ఇవ్వాలి. అలాగే 4 వీలర్స్ వెళ్ళినటువంటి సీట్ బెల్ట్ ధరించడం, అలాగే అన్ని పత్రాలు పెట్టుకోవడం, లైసెన్స్ హోల్డర్స్ ఉండటం, అన్ని ప్రికాషన్ తీసుకునేదానికి ఈ యొక్క అవగాహన కార్యక్రమాన్ని ఈరోజు మనం చేసుకోవడం జరిగింది. ఈ వాగ్దానంలో భాగంగా రాబోయే నెల రోజులు కొన్ని కార్యక్రమాలు ఉంటాయి. ప్రజలందరూ కూడా ఈ యొక్క డాక్యుమెంట్స్ పెట్టుకోవడం, అలాగే హెల్మెట్లు ధరించడం, రహదారి నియమాలు పాటిస్తే యాక్సిడెంట్లు జరగకుండా ప్రాణాలు కాపాడుకోవచ్చు. ఆ కుటుంబాలు చాలా హ్యాపీగా ఉంటాయి. థ్యాంక్ యూ. కొంతమంది యువత రేసులు చేస్తున్నారు, లేదండి మార్చి మీరు చూశారు సైలెన్సర్లు అన్నీ కూడా ఒంగోలు పట్టణంలో దాదాపు 1500 సైలెన్సర్ని మోడిఫైడ్ సైలెన్సర్ని మనం అన్నీ పెరికి అన్నీ డిస్ట్రాయ్ చేయడం జరిగింది. రాబోయే రోజుల్లో కూడా ఒక పెద్ద క్యాంపెయిన్ లాగా దాన్ని ఒక స్పెషల్ డ్రైవ్ చేస్తాం. ఎక్కడ యూత్కి మళ్ళీ నేను వార్నింగ్ ఇస్తున్నాను, ఒంగోలు పర్టికులర్గా ఎవరైనా మళ్ళీ దొరికితే వాళ్ళ మీద పక్క కేసులు బుక్ చేసి మళ్ళీ వాళ్ళ పేరెంట్స్ని అందరినీ కూడా పిలిపించి ఇక్కడ కౌన్సిలింగ్ చేయటం, వాళ్ళ మీద కేసులు పెట్టడం ఎన్ని జరుగుతాయి. అందరూ కూడా మోడిఫైడ్ సైలెన్సర్ సౌండ్ వచ్చే వాటిని వేరే వాళ్ళకి ఇబ్బంది లేకుండా అన్ని తొలగించుకోండి. మా దృష్టికి వస్తే మాత్రం పక్క కేసులు ఉంటాయి. థ్యాంక్ యూ. 60 అడుగుల రోడ్లు మాత్రం చేద్దాం, ఎక్కువ 1 by 1 ఇప్పుడు ట్రాఫిక్ మీద కాన్సన్ట్రేట్ చేస్తే 1 by 1 చేసుకుంటూ వస్తాం. ఇంకా సిగ్నల్స్ అన్నీ కూడా మీరు చూశారు, అంబులెన్స్ రావడానికి ఇబ్బంది ఉంది. చేద్దాం, అన్నీ చేస్తాను. వీ విల్ డూ ఇట్ 1 by 1 స్టెప్ చేసుకుంటూ వెళ్తాం. థ్యాంక్ యూ. భద్రత మాసోత్సవాల సందర్భంగా ఈరోజు మనము కాలేజీ స్టూడెంట్స్తో వాగ్దానం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి గౌరవనీయులు పార్లమెంట్ సభ్యులు మరియు ఎమ్మెల్యే గారు, కలెక్టర్ గారు, ఎస్పీ గారు మరియు ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ అధికారులు, కాలేజీ స్టూడెంట్స్ అందరూ కూడా ఈ కార్యక్రమానికి రావడం జరిగింది. ఈ కార్యక్రమంలో మెయిన్లీ చెప్పేది ఏంటంటే రహదారి భద్రత రెగ్యులేషన్స్ని అందరూ కూడా విధిగా పాటించాలి. రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్పై అనుచిత వ్యాఖ్యలు చేసిన కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా రాజీనామా చేయాలని ప్రకాశం జిల్లా కాంగ్రెస్ నాయకులు డిమాండ్ చేశారు. జిల్లా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నగరంలో మహాపాదయాత్ర నిర్వహించారు. ముందుగా స్థానిక బాపూజీ కాంప్లెక్స్ వద్ద గల గాంధీ విగ్రహం వద్ద నిరసన చేపట్టారు. అమిత్ షా రాజీనామా చేయాలని నినదించారు.
మీరు పక్క మరి మోడీ గారు నాటకం ఆడుతున్న పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. ఏమాత్రం ప్రజాస్వామ్యం పట్ల, రాజ్యాంగం పట్ల మీకు గౌరవం ఉంటే వెంటనే మరి అమిత్ షాని కేంద్ర హోంమంత్రి పదవి నుంచి బర్తరఫ్ చేయాలని చెప్పి కాంగ్రెస్ పార్టీ తరఫున డిమాండ్ చేస్తూ ఉన్నాం. అందులో ఈరోజు దేశవ్యాప్తంగా జై బాపూజీ, జై భీమ్, జై సంవిధాన్ పేరుతోటి మరి కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఈరోజు ప్రకాశం జిల్లాలో ఒంగోలు నగరంలోని బాపూజీ విగ్రహం నుండి అంబేద్కర్ గారి విగ్రహం వరకు పాదయాత్ర చేస్తున్నటువంటి విషయం మీ అందరికీ తెలిసిందే. ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా ఈ రాష్ట్రంలో, ఈ దేశంలో ఉన్నటువంటి మరి అన్ని ప్రజాస్వామ్యవాదుల ఆకాంక్షలకు అనుగుణంగా అమిత్ షాని వెంటనే కేంద్రం మంత్రివర్గం నుండి బర్తరఫ్ చేయాలని చెప్పి కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తున్న విషయాన్ని మీతో ఇక్కడ బాపూజీ విగ్రహం నుంచి అంబేద్కర్ విగ్రహం వరకు పాదయాత్ర చేపట్టాం. కానీ అమిత్ షాకి ఆయనకు ముగ్గురు లాగా జనసేన, టీడీపీ, చీకటి ప్రేమికుడు వైసీపీ కూడా ఎస్సీల ఓట్లు, మైనారిటీల ఓట్లు, బీసీల ఓట్లు కావాలి. కానీ వాళ్ళ మనోభావాలకి ఆద్యుడైన అంబేద్కర్ గారిని అవమానిస్తే ఎవరు మాట్లాడలేదంటే వీళ్ళు ఓట్లకు అవసరమే తప్ప, ఓటర్లుగానే చూస్తున్నారు తప్ప వాళ్ళ 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 మనసుని ఆలోచించలేకపోతున్నారు. ఖచ్చితంగా అమిత్ షా బర్తరఫ్ అవ్వాల్సిందే. బీజేపీ బహిరంగ క్షమాపణ చెప్పాల్సిందే. దీనికి స్పందించి అమిత్ షా వ్యాఖ్యలను ఎలా సమర్థిస్తారో కూడా, ఖండిస్తారో సమర్థిస్తారో కూడా పవన్ కళ్యాణ్, జగన్మోహన్ రెడ్డి, చంద్రబాబు గారు రిలీజియన్స్ లేకపోతే భిన్న భాషలు అనేక వ్యత్యాసాల మధ్య కూడా ఈ రోజుకు కూడా భారతదేశం మొత్తం కలిసికట్టుగా ప్రజాస్వామ్యం అనే నినాదంతో కలిసికట్టుగా ఉందంటే అది కేవలం అంబేద్కర్ రచించినటువంటి రాజ్యాంగం ద్వారానే సాధ్యమైందని చెప్పి నేను తెలియజేస్తూ ఉన్నాను. మరి అంబేద్కర్ గారిని గౌరవించడం కానీ లేకపోతే రాజ్యాంగాన్ని గౌరవించడంలో కూడా కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు కూడా ముందుంది. మరి అంబేద్కర్ గారి ఆలోచన విధానానికి తగ్గట్టుగానే మరి చిన్న రాష్ట్రాలు అయితే పరిపాలనా సౌలభ్యం బాగుంటుందని, అభివృద్ధి చెందడానికి బాగుంటుందని చెప్పి మరి అప్పటి డిమాండ్కి తగ్గట్టుగా జాతీయ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర విభజన కూడా చేసి మరి లోటు బడ్జెట్లో ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్కి అప్పటి ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ గారు పార్లమెంట్ సాక్షిగా ప్రత్యేక హోదాను ప్రకటించడం జరిగింది. కానీ తర్వాత అధికారంలోకి వచ్చినటువంటి బీజేపీ పార్టీ ఆయన ఇమ్మీడియట్గా బీజేపీ ప్రభుత్వం మోడీ సస్పెండ్ చేయాలి, లేకపోతే నీతి నిజాయితీ గల హోమ్ మినిస్టర్ అయితే ఈ దేశంలో ప్రజలకు సేవ చేయాలని నిజమైన కోరిక కలిగిన హోమ్ మినిస్టర్ అయితే అమిత్ షా ఖచ్చితంగా సిగ్గుతోటి రాజీనామా చేయాలి. ఎందుకంటే మొదటగా భారత రాజ్యాంగం మీద ప్రమాణం చేసి పోయినటువంటి అమిత్ షా అంబేద్కర్ గారిని ఇంతవరకు భారతదేశం ఏర్పడిన తర్వాత అసెంబ్లీలో కానీ పార్లమెంట్లో కానీ ఎవరు కూడా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారిని అవమానించలేదు. అంటే మోడీ ప్రభుత్వంలో ఉన్నటువంటి మంత్రులు చదువుకున్నారా? అసలు చదువు అంటే తెలుసా? మరి రాజ్యాంగం అంటే తెలుసా? డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఈ దేశానికి ఒక దశ చూపించినటువంటి మహానుభావుడు. ఆయన అవమానించాడు కాబట్టి ఖచ్చితంగా అమిత్ షా రాజీనామా చేయాలి. ఆయన రాజీనామా చేయకపోతే ఇప్పుడు జరుగుతున్న భారతదేశంలో కాంగ్రెస్ పార్టీ ఆందోళన కొంచెం డౌన్ అమిత్ షా వెంటనే అమిత్ షా వెంటనే డౌన్ డౌన్ బీజేపీ డౌన్ డౌన్ బీజేపీ డౌన్ డౌన్ బీజేపీ డౌన్ డౌన్ బీజేపీ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఒంగోలు ప్రాంత వాసులకు ఒక కలగా మిగిలిపోయిన ఎయిర్పోర్ట్ త్వరలో సాకారం కానుందని ఒంగోలు పార్లమెంట్ సభ్యులు మాగొండ శ్రీనివాసరెడ్డి అన్నారు. ఒంగోలు సమీపంలోని ఆలూరు, అల్లూరు మధ్య ఎయిర్పోర్ట్ నిర్మాణానికి సేకరించిన భూములను ఎయిర్పోర్ట్ అథారిటీ అధికారులు ఒంగోలు ఎమ్మెల్యే దామచల జనార్దన్తో కలిసి ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా ఎయిర్పోర్ట్ కోసం సేకరించిన 550 ఎకరాలకు సంబంధించిన మ్యాపులను పరిశీలించారు. భూములను క్షేత్రస్థాయిలో పరిశీలించారు. అనంతరం ఒంగోలు ఎమ్మెల్యే దామచల జనార్దన్ మాట్లాడుతూ ఎయిర్పోర్ట్ నిర్మాణానికి ఒంగోలు ఎంతో అనువైన ప్రదేశం అన్నారు. ఇక్కడ ఎయిర్పోర్ట్ కోసం భూమి కూడా సేకరించి ఉందన్నారు. గ్రానైట్, ఆక్వా రంగాలకు ఎయిర్పోర్ట్ వస్తే మరింత ప్రయోజనం కలుగుతుందన్నారు. ఒంగోలు పార్లమెంట్ సభ్యులు మాగొండ శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ ఒంగోలు ఎయిర్పోర్ట్ గురించి 2006 నుంచి ప్రయత్నాలు చేస్తున్నామన్నారు. గతంలో వాన్పిక్ వారు ఎయిర్పోర్ట్ గురించి కొంత భూమి సేకరించారన్నారు. అయితే వివిధ కారణాల వల్ల ఆ ప్రయత్నాలు సఫలం కాలేదన్నారు. ప్రస్తుతం ముఖ్యమంత్రి రాష్ట్రంలో
కొత్తగా 5 ఎయిర్పోర్ట్ నిర్మాణానికి ప్రయత్నాలు చేస్తున్న నేపథ్యంలో ఒంగోలులో సేకరించిన భూములను పరిశీలించడానికి ఎయిర్పోర్ట్ అథారిటీ నుంచి 6 సభ్యుల బృందం వచ్చిందన్నారు. త్వరలోనే వీరి నివేదికను అందిస్తారని తెలిపారు. ఎయిర్పోర్ట్ అథారిటీ నుంచి వచ్చిన బృందంలో ఏఎస్ఎన్ మూర్తి, పర్వీన్ తివారీ, అమన్, అరుణ్ కుమార్, షాజాబుల్, నబీల్ రోషన్ తదితరులు ఉన్నారు. We propose that the state government will take care of this. Either diversion of this or once it has to be diverted, then near this arrangement is to be so that this water should not enter to the sea. ఫీజిబిలిటీ ఉంటే we can change the proposal. ఇటువైపు ఉన్న ల్యాండ్స్ కూడా ల్యాండ్ టు ఎక్వైర్ అయినా సార్ we can adjust. Further lands to be acquired decided by 60 meters 200 feet. Whatever canal is there, canal, whatever that land will prepare this land. That's up to the state government, whatever. And if in future, because this proposal is only for type and master planning of this area, then for that. చాలా సంవత్సరాల క్రితం ప్రారంభమైన ఈ ప్రాజెక్ట్ అది ఒంగోలుకు ఒక ఎయిర్పోర్ట్ అనేది ఒక కళగా మిగిలిపోయింది. 2008 సంవత్సరం నుంచి ఒక ప్రారంభం నుంచే 2006 సంవత్సరం నుంచి ఎయిర్పోర్ట్ ఒక నిర్మాణం అనేది ఒంగోలులో చేయాలనేది నేను ఎంపీగా ఉన్న సమయంలోనే ఒక కోరిక స్టార్ట్ అయింది. అప్పటి సివిల్ ఏవియేషన్ మంత్రి గారు ప్రఫుల్ పటేల్ గారు వారిని కలిసిన మీదట వారు ఎయిర్పోర్ట్ అంటే మేము కూడా ఎయిర్పోర్ట్ అథారిటీ వాళ్ళు కూడా దీంట్లో కూడా భాగస్వామ్యం అవుతాము, రాష్ట్ర ప్రభుత్వం నుంచి మీరు ల్యాండ్ అనేది ఫ్రీగా ఇవ్వాలి, లేకపోతే ఈక్విటీలో కూడా కొంత భాగం అనేది కూడా పెట్టుకోవాలని వారు చెప్పిన మీదట అప్పటి ముఖ్యమంత్రి గారు రాజశేఖర రెడ్డి గారితో మాట్లాడి వారు కూడా అక్కడ సంబంధిత అధికారుల్ని అప్పటి ప్రిన్సిపల్ సెక్రటరీ ట్రాన్స్పోర్ట్గా ఉన్నారు వారు కేవీ రావు గారండి, వారితో చెప్పి ఈ ఎయిర్పోర్ట్ని ముందుకు తీసుకెళ్ళమని చెప్పినందువల్ల ఆ ప్రయత్నంలోనే ఈ భూమి సేకరణ చేసేదానికి అప్పటి కలెక్టర్ గారిని కూడా వారు ఆదేశాలు ఇచ్చి ఇక్కడ ఎయిర్పోర్ట్ కొరకు భూమి అనేది ఐడెంటిఫై చేయమన్నారు. ఐడెంటిఫై చేసినప్పుడు ఒక 550 ఎకరాలు అనేది ఒక ప్రాంతంలో ఇక్కడ అల్లూరు ప్రాంతాలకు సంబంధించిన ఏరియాలో నిర్ణయం కూడా చేసుకొని కేంద్ర ప్రభుత్వం నుంచి ఎయిర్పోర్ట్ అథారిటీ వారిని డీజీసీఏ డైరెక్టర్ జనరల్ సివిల్ ఏవియేషన్ వారిని కూడా ఇక్కడికి రప్పించి ఇది దాదాపు 15 సంవత్సరాల క్రితం 2010 సంవత్సరంలోనే ఈ ప్రక్రియ కూడా జరిగింది. ఇది అన్ని విధాలుగా ఇది అనుకూలమైన ప్రాంతం, ఇది కొండ ప్రాంతాలు అనేది కూడా ఇక్కడ లేవు. అంటే టేకాఫ్ ల్యాండింగ్కి చాలా సేఫ్గా కావాలనంటే ప్లెయిన్ ల్యాండ్ ఉండాలి. ఇది అందులో ఇది సముద్రం పక్కనే కూడా ఉంది కాబట్టి చాలా అనువైన ప్రాంతం అనేది కూడా వారు కూడా నిర్ణయం చేశారు. ఆ తర్వాత కొన్ని కోర్టు ఇబ్బందుల వల్ల ఈ ల్యాండ్ పిక్ అంటే వ్యాన్ పిక్ ప్రాజెక్ట్ అనేది కూడా ఆ ప్రమోటర్స్ వారు కూడా ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ వారితో కూడా అక్కడ ఇబ్బందులు రైడ్ చేసి ఇవన్నీ ఈ ప్రాపర్టీస్ అటాచ్ చేయటము ఈ ప్రాంతంలో ఇదేంటి ఈ 5 అందరం కూడా 2 సార్లు మన కలెక్టర్ గారు జేసీతో కూడా మనం ఒకసారి మాట్లాడాం. ఎందుకంటే మనకి ఒకటి పాత గవర్నమెంట్లో 14-19లో అప్పుడు కావల దగ్గర పెట్టాలని చెప్పేసి ఒక ప్రపోజల్ వచ్చింది. అంటే నియర్ బై నెల్లూరుకి మనకి పెడితే తిరుపతికి ఇటు విజయవాడకి సెంటర్గా పెడదామని చెప్పేసి ప్రపోజల్ పెట్టి అక్కడ కూడా ల్యాండ్ ఎక్కువ చేశారు. కానీ మన దగ్గరికి వచ్చే లోపలికి ఇక్కడ మనకు ఆల్రెడీ ల్యాండ్ ఎక్కువ ఉంది. ఆల్రెడీ 550 ఎకరాలు ల్యాండ్ ఉంది. దాని ఫీజిబిలిటీస్ చూశారు. ఈరోజు ఎయిర్పోర్ట్ అథారిటీ కమిటీ కూడా ఈరోజు చెక్కింగ్కి వచ్చారు. ఏదైతే మనం 3 నెలల నుంచి మనం చేసిన కసరత్తు మనం చేసిన పనులను బట్టి ఈరోజు వాళ్ళంతా కూడా ఎయిర్పోర్ట్ అథారిటీ వచ్చేసి ఫీజిబిలిటీస్ అన్నీ కూడా చెక్ చేసుకొని వాళ్ళు కూడా తొందరలోనే వాళ్ళ ఆల్టర్నేట్స్ ఏ ఉన్నాయో ఒక 2-3 ఆల్టర్నేట్స్ కూడా ఇస్తామని చెప్పేసి కూడా వాళ్ళు చెప్పారు. కాబట్టి ఏదైనా కూడా ఈరోజు ఒంగోలుకి ఎయిర్పోర్ట్ రావడం అనేది చాలా సంతోషమైన విషయం. ఎందుకంటే యాక్టివిటీస్ పెరుగుతుంది. ఈరోజు బీచ్కి ఒక 8 కిలోమీటర్లు ఉంది, టౌన్కి 8 కిలోమీటర్లు ఉంది. అటు వచ్చే లోపల విజయవాడ 165 కిలోమీటర్లు ఉంది. అదేవిధంగా మనకి ఉండే పరిసరాలకు కూడా డిస్టెన్స్ ప్రకారంగా అన్నిటికీ కూడా దగ్గరగా ఉండే అవకాశాలు ఉంటాయి. 10 నిమిషాల్లో మనకు ఒంగోలు నుంచి రావడానికి అన్ని ఫెసిలిటీస్ తోటి ఉండే పరిస్థితులు వస్తాయి. ఈరోజు వ్యాపారస్తులు కూడా మనకి ఈరోజు గ్రానైట్ కానీ ఆక్వాకల్చర్ కానీ అదేవిధంగా టొబాకో కానీ ఇవన్నీ కూడా ఎక్కడో పెరిగిపోయినాయి. ఈరోజు ఎంతో డెవలప్ అయింది ఒంగోలు కూడా ఈరోజు ఉండే పరిస్థితుల్లో. ప్రజలకి ఇది ఈ విధంగా సౌకర్యాలు ఉండటం వల్ల ఏంటంటే ఇంకా కూడా కంపెనీస్ కానీ అదేవిధంగా ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ ఇవన్నీ కూడా పెరిగే ఆలోచనలు వస్తాయి. వేరే వాళ్ళు కూడా ఎయిర్పోర్ట్ ఉండటం వల్ల కంపెనీస్ కూడా ఇక్కడ పెట్టుకోవడానికి కూడా వస్తాయి. ఏదో విజయవాడ లేకపోతే
తిరుపతితో ఇవన్నీ కాకుండా దాంతోపాటు మంద కూడా వచ్చే అవకాశాలు ఉంటాయని మేము కూడా దాని మీద సీరియస్గా దీని మీద ఎక్సర్సైజ్ చేస్తున్నాం. ఈరోజు ఆ ఎక్సర్సైజ్ దానిలోనే కమిటీలు వచ్చారు, వాళ్ళు కూడా ఫీజిబిలిటీగా వాళ్ళు ఓకే చేసే పరిస్థితిలో అంతా బాగుందని చెప్పేసే పరిస్థితిలో ఉన్నారు. కాబట్టి దీన్ని ఇంతటితో వదలము, అందరం కూడా ఖచ్చితంగా దీన్ని వచ్చేదానికి ఆల్రెడీ ముఖ్యమంత్రి గారు కూడా చెప్పాం. కాబట్టి దీన్ని మళ్ళా కూడా మాట్లాడి దానికి పని అయ్యే వరకు మేము కూడా దానికి తగ్గట్టుగా ఏదైతే మనం మన సైడ్ నుంచి చేయాల్సి వస్తాయో అవన్నీ కూడా తప్పకుండా చేసే ముందుకు తీసుకెళ్లే విధంగా ముందుకు తీసుకెళ్తామని చెప్పి కూడా ఈ సందర్భంగా మేము అందరం కూడా తెలియజేస్తూ ఉన్నాం. కాబట్టి మనం కూడా ఎయిర్పోర్టు అనేది కూడా ఈరోజు ఒంగోలుకి అవసరం అని చెప్పేసి కూడా ముఖ్యమంత్రి చెప్పినప్పుడు ముఖ్యమంత్రి గారు 5 ప్లేసుల్లో ఒంగోలు కూడా మనం అనౌన్స్ చేయడం కూడా జరిగింది. అనౌన్స్ చేశారు కాబట్టి ఈరోజు వీళ్ళంతా కూడా వచ్చారు. అక్కడ వచ్చే లోపలికి ఎయిర్వేస్ మినిస్టర్ కూడా మన రామ్మోహనే ఉన్నాడు కాబట్టి ఆయన్ని కూడా ఒకసారి ఢిల్లీలో మేము కలుస్తాం. ఎందుకంటే ఈ రిపోర్ట్స్ అన్నీ వచ్చిన తర్వాత ఆయన కూడా కలిసి ఫాస్ట్గా అయ్యేటట్టుగా దాన్ని కూడా చేస్తాం. ఎందుకంటే మనకి ఇక్కడ హార్బర్ కూడా వస్తుంది. ఈరోజు పోర్టు మినీ పోర్ట్ లాగా హార్బర్ ఒకటి ఇక్కడ రావటం, అదేవిధంగా రామాయపట్నం కూడా ఇక్కడ 65 కిలోమీటర్లో మనకి రామాయపట్నం రావటం, ఇవన్నీ కూడా దగ్గరగా ఉంటాయి. కాబట్టి రామాయపట్నం పోర్టుకి సంబంధించిన వాళ్ళు కూడా నియర్ బై ఎయిర్పోర్ట్ అవుతుంది. ఈ వార్తలు సమాప్తం. నమస్కారం. స్టార్ హాస్పిటల్స్ హైదరాబాద్ వారు ఒంగోలు నందు స్టార్ సమాచార కేంద్రం మరియు సూపర్ స్పెషాలిటీ క్లినిక్స్ ను ప్రారంభించి ఉన్నారు. ప్రతి వారం సూపర్ స్పెషాలిటీ డాక్టర్స్ అందుబాటులో ఉండెదరు. తేదీ 23/1/2025 గురువారం డాక్టర్ జి శ్రీనివాస్ రెడ్డి గారు లివర్ ట్రాన్స్ప్లాంట్ ఫిజిషియన్ అందుబాటులో ఉండెదరు. మరియు కార్డియాలజీ, ఇంటర్వెన్షనల్ పల్మనాలజీ, వాస్కులర్ సర్జరీ, వెరికోస్ వెయిన్స్, న్యూరాలజీ, నెఫ్రాలజీ, లివర్ అండ్ గ్యాస్ట్రోఎంటరాలజీ విభాగాల సేవలు అందుబాటులో ఉండును. వివరాలకు స్టార్ హాస్పిటల్స్ సమాచార కేంద్రం మరియు సూపర్ స్పెషాలిటీ క్లినిక్స్, జాయ్ లుకాస్ ప్రక్కన సుందరి భవన్ రోడ్, ఒంగోలు. సెల్ 9063443707. ప్రతి 50,000 రూపాయల విలువైన బంగారు ఆభరణాలు కొనుగోలుపై 200 మిల్లీగ్రాముల గోల్డ్ కాయిన్, స్టడ్డెడ్ అన్కట్ అండ్ పోల్కీ జ్యువెలరీ కొనుగోలుపై 300 మిల్లీగ్రాముల గోల్డ్ కాయిన్, డైమండ్ జ్యువెలరీ కొనుగోలుపై 400 మిల్లీగ్రాముల గోల్డ్ కాయిన్ ని అదనంగా పొందండి. నా తరపు నుంచి, మలబార్ తరపు నుంచి మీ అందరికీ దీపావళి శుభాకాంక్షలు. గుండె సంరక్షణ కోసం మరింత జాగ్రత్త తీసుకోవడం అవసరం. ప్రకాశం, నెల్లూరు, కర్నూలు జిల్లాల్లో తొలిసారిగా ఆస్టర్ రమేష్ హాస్పిటల్స్ ఒంగోలులో అత్యాధునిక 160 స్లైడ్స్ UCT 780 స్కానర్ అందుబాటులోకి తెచ్చాయి. కంప్యూటరైజ్డ్ టోమోగ్రఫీ, కరోనరీ యాంజియోగ్రఫీ, CTCA దీనివల్ల సాధ్యమవుతుంది. CTCA పరీక్ష వల్ల గుండెకు రక్త సరఫరా చేసే కరోనరీ ఆర్టరీస్ కి జబ్బు చేసిందేమో తెలుసుకోవచ్చు. గుండెపోటు వస్తుందన్న దానికి అదే తొలి హెచ్చరిక. ఇతర పరీక్షలతో పోలిస్తే ఈ ఆధునిక పరీక్ష వల్ల ఎన్నో ఉపయోగాలున్నాయి. అసలు సమస్యని కరెక్ట్గా తెలుసుకుని తగిన వైద్యం చేసే వీలుంటుంది. గుండెకు సంబంధించిన ఏ సమస్య ఉన్నా ఆస్టర్ రమేష్ హాస్పిటల్స్ మీకు కొండంత అండ. మీరు పూర్తిగా విశ్వసించదగ్గ అత్యాధునిక ఆసుపత్రి ఇది. CMR జ్యువెలర్స్ వారు ప్రవేశపెడుతున్న న్యూ స్వర్ణధన ఫ్లెక్సీ అడ్వాన్స్ పర్చేస్ ప్లాన్. నేటి మీ పొదుపే రేపటి బంగారు ఆభరణాల కొనుగోలుకు మలుపు. న్యూ స్వర్ణధన ఫ్లెక్సీ అడ్వాన్స్ పర్చేస్ ప్లాన్ లో చేరండి. ప్రతి నెల మీరు చెల్లించిన వాయిదాకు వచ్చిన తూకం మీ పేరున జమ చేయబడును. 11 వాయిదాలకు గాను వచ్చిన తూకానికి 18% వరకు తరుగు మజూరీ లేకుండా మీకు నచ్చిన 916 హాల్మార్క్ సాదా ఆభరణాలు మీ సొంతం చేసుకోండి. మీ అదృష్టాన్ని ఎంపిక చేసుకున్నటకు ఇది ఒక సువర్ణ అవకాశం. విచ్చేయండి CMR జ్యువెలర్స్, తులసిరామ్ థియేటర్, కర్నూల్ రోడ్, ఒంగోలు.